నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రులు కొల్లు రవీంద్ర, సిద్ధా రాఘవరావు, యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ్ రెడ్డి, కామినేని శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్, సిద్ధ, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, మృణాళిని భూమా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి మృతితో పార్టీ ఒక సమర్థుడైన నాయకుడిని కోల్పోయిందని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. భూమా కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూమా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, నందమూరి హరికృష్ణ, ఎంపీలు కమ్మంపాటి హరిబాబు, సీఎం రమేష్ భూమా నాగిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రెడ్డి గారు ఇంకా భౌతికంగా మనలో లేరు. చాలా దురదృష్టకరం. ఎందుకంటే నాకు మంచి మిత్రుడు, ఎప్పుడూ స్నేహభావంగా ఉండేవాడు. ఇవాళ ఆయన లేరు అనే మాట నమ్మలేకపోతున్నాను. ముఖ్యమంత్రి గారు అన్నీ అడిగింది డాక్టర్లు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఆ డాక్టర్లు నాతో మాట్లాడించు, డాక్టర్లు మాట్లాడారు, స్పెషలిస్టులు మాట్లాడారు, హెలికాప్టర్ పంపించారు. కానీ దురదృష్టం వచ్చింది చాలా మ్యాసివ్ హార్ట్ అటాక్. మన భూమా నాగిరెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయినట్టు తెలియటం జరిగింది. వారు ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక సీనియర్ లీడర్. వారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాలు చేపట్ట కూడా పట్టుదల చేసే వ్యక్తి. ఈరోజు అతను మన మధ్యలో లేకపోవటం చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాను. వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భూమా నాగిరెడ్డితో సంబంధాలు ఆయన చిన్నప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ బంధువులు కానీ అంతా ఒక కుటుంబం మాదిరిగా మెలిగేవాళ్ళం. వారు మేము అందరూ తెలుగుదేశం పార్టీలో చేరటం వల్ల మరి పాత అనుబంధం, కొత్త చిగుళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సమయాన ఆయన చనిపోవటం నిజంగా మాకు బాధాకరంగా ఉంటుంది. కర్నూలు జిల్లాలో డెఫినెట్గా రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి.